నేను డిసైడ్ అయితే వార్ వన్ సైడే అంటున్నాడు మన శేషు. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ సి. అటెన్షన్, సండే డేస్ అబౌట్ టర్న్. శేషు అబౌట్ టర్న్ అంటే వెనక్కి తిరగాలి శేషు, ఇలా తొంగి చూసి కింద చూడటం కాదు శేషు. సారీ సార్. 20 సంవత్సరాల నుంచి సారే చెప్తున్నావు. బార్డర్ లో జవాన్ అంటే బాడీ గార్డ్ లో ఉండాలి శేషు, నువ్వు బార్డర్ లో బఫూన్ లో ఉన్నావు. తల దించుకోవడం కాదు, నీకు గన్నిచ్చి 20 సంవత్సరాలు ఉంది, ఇప్పటి వరకు ఒక బుల్లెట్ అయినా వాడావా నువ్వు? అవకాశం రాలేదు సార్. అవకాశం రావడానికి ఏదైనా సినిమా ఛాన్స్ అనుకుంటున్నావు శేషు? అటు యుద్ధం జరుగుతుంటే నువ్వేమో ఇటు తిరిగి గన్నికి గాలం కట్టి మడుగులో చేపలు పడతావు. ఆ బాటలు నువ్వు చేపలు కప్పలు పడుతున్నావు అని చెప్పి కొత్త బాటను తీసుకొచ్చా. ఇక్కడ నువ్వు చేపలు గిప్పలు పడడానికి చెరువులు ఏం లేవు. ఉన్న జవాన్లను కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా ఉండు, అర్థమైందా? బి అలర్ట్. అరుస్తారు ఎందుకు? అలానే అరవాలి, బార్డర్ అంటే ఇలాగ అలర్ట్ గా ఉండాలి. జేబులో ఏంటది? ఏం లేదు సార్. జేబులో ఏదో ఉన్నట్టుంది, ఏంటది? ఏమీ లేదు సార్. ఏం లేదంటావు, జేబులో ఏదో పెట్టుకొని గాలం. ఈ దరిద్రపు చేపలు పట్టే అలవాటు ఎలా వచ్చిందో నీకు అర్థమైందిలే. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ వీక్ గా ఉన్నావు, ఇంకా వీక్నెస్ అవసరమా నీకు? బీపీ తగ్గించుకోండి. హై బీపీ వచ్చిందే నీ వల్ల. ఇంతకు ముందు హైవే కూడా ఎక్కేవాడిని కాదు నేను. పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా అలర్ట్ గా ఉండండి, అర్థమైందా? ఈడు నేను డ్యూటీలోకి వచ్చేటప్పటికి షెడ్యూల్ కూడా వేసుకోలేదు. ఈ నా మీద బీపీ తెచ్చుకుంటాడేంటి? బీపీ అట బీపీ. బీపీకే బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ. లో బీపీలో ఉండలేదు సార్. హై ఆఫీసర్ కదా, కాస్త బీపీ ఉంటుంది సార్. మీరు కూర్చోండి. మీకు పిల్లలు ఎంతమంది? ఇంకా పెళ్ళే కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదేంటి? జాబ్ కొట్టాలని జాబ్ కొట్టేసరికి ఈ గ్యాప్ లో నా ఏజ్ కొట్టేసి. ఏజ్ కొట్టేసిందా, ఫీజు కొట్టేసిందా? అడవిలో ఉడుములు అంటోని పర్సనాలిటీలు చూసి బఫెలో అనుకుంటున్నారేమో. స్టిల్ ఐ యామ్ ద లయన్. అలర్ట్ 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 అమ్మా. అందరూ లేడీ ఆర్మీస్ ఉన్నారేంటి? వాళ్ళ దేశంలో మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు ఎక్కువ సార్. ఎంత బతికి ఆడవాళ్ళ మీద యుద్ధం చేయాలా? అవును. దీనికంటే చెల్లు చేపలు పట్టుకోవడం బెటర్. మేము గన్నులు డ్రాప్ చేసాం, మీరు కూడా చేసేయండి. పనా సినిమాలో కాజల్ లాగా ఉన్నావు, నీ పేరేంటో? మాయా. నా పేరేంటో తెలుసా? షేకింగ్ శేషు. షేకింగ్ నీ ఇంటి పేరా నీ ఒంటి పేరా? ఒకసారి షేకండి ఇచ్చి చూడు, ఇంటి పేరా ఒంటి పేరా తెలుస్తుంది. మన మీద మనం పంచలు వేసుకోకూడదురా. పొరుగు దేశంతో కూడా స్నేహం పెంచుకోవద్దు. ఇక్కడ ఒక శేషు ఉండగా అక్కడ ఇంకో శేష. మీరేంటి సార్ ఆ బార్డర్కి వెళ్ళిపోయారు, పొరుగు దేశంకి వెళ్ళిపోయారు సార్? ఇట్లాంటి బార్డర్ రండి. ఎక్కడ పాము? థ్యాంక్ యూ శేషు, నన్ను కాపాడినందుకు. నాకు పాములంటే చాలా భయం. నాకు పాములు అంటే చాలా సరదా. అవునా? శేషు, శత్రు దేశం బాటలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు శేషు నువ్వు? వచ్చేస్తాను సార్. పాపం వాళ్ళు పాము అని భయపడుతుంటే ఆ పాము నుంచి కాపాడాను సార్. ఎప్పుడు పాములు కప్పలు చేపలు పట్టడం తప్ప కన్ను పట్టుకోవరా నువ్వు? పట్టుకుంటానండి. ఏంటి పట్టుకునేది? వయసుకు తగ్గ పని చేసేసు, పిచ్చి పిచ్చి శేషాలు చేయకు. నువ్వు చేసిన పనికి ఈ రోజు పనిష్మెంట్ ఉంటో తెలుసా? ఈ రోజు సెంట్రీ డ్యూటీ నీదే. ఏంటంటే? సెంట్రీ డ్యూటీ నీది. ముగ్గురు జవాన్లు పడుకొని రెస్ట్ తీసుకోండి. మేల్కొని డ్యూటీ చేయ అక్కడ. ఈడు నాకే అనుకుంటే నా వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దరిద్రుడు. సారీ శేషు, నా వల్లేగా మీ కమాండర్ నిన్ను తిట్టింది. ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళు ఇచ్చే వాల్యూ మీరు ఎప్పుడైనా ఇచ్చారా? ఇంత మంచి మనసు ఏంటి భయా నీకు? ఇంత మంచి మనసున్న దానివి ఆ దేశంలో ఎలా పుట్టావు? నువ్వు ఆ దేశంలో పుడతావని తెలియక ఈ చిరుగాలి మనసైనది, ఈ మాయనిది, ఇంతకు మించి ఏమున్నది? శేషు, మా దగ్గర బాంబులు అయిపోయాయి, కొన్ని బాంబులు ఇస్తావా? మా లోడ్ రాగానే ఇచ్చేస్తాను. బాంబులు అయిపోయా? నేను ఇస్తాను. రే చేదిరా. బాంబులు ఎక్కడ తీసుకెళ్తున్నారు శేష్ గారు? వాళ్ళకి బాంబులు అయిపోయాట్రా. ఓ పొట్టిస్తున్నాను. బయట తొప్పిందా మీకు బాంబులు వేయడం ఏంటంటే శత్రు దేశానికి? శేషు, ఇవి పేల్తాయా? డౌటా?
సార్ కమెంటర్ గారు అర్జెంట్ గా రావాలి, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి సార్. అవును, ఈ అడవిలో బ్యూటీ పార్లర్కి ఎక్కడికి వెళ్తావు? శేషు రే శేషు, మర్యాదగా బయటికి రాకపోతే పేల్చి పడేస్తాను, ఏమనుకుంటున్నావు? ఇట్రా. ఏం చేస్తున్నారు నువ్వు శత్రు దేశంలోకి వెళ్ళి? పాపం వాళ్ళకి బాంబులు అయిపోయాడు సార్. ఓ బుట్ట మన దేశంలో ఉంటే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. లోడ్ వచ్చాక ఇచ్చేస్తాన్నారు. ఏమాయా? శత్రు దేశానికి బాంబులు ఇస్తున్నావా? ఇదేమన్నా ఉల్లిపాయలు అనుకుంటున్నారా? నీ పొలంలో పండితే వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ పొలంతో పండితే నీకు ఇవ్వడానికి బాంబులు ఎవరు అప్పిస్తాడా? దరిద్రుడా, మధ్య ఏమైనా పోయిందా నీకు? శేష్ గారు మతుండే చేస్తున్నారు ఇలాంటి పనులు. అబ్బా, ఆహా, నాకు గోరంత వయసు లేదు. మీరు కూడా నన్ను తిట్టివాళ్ళరా దరిద్రులారా. శేషు చేసుకోలేదు, బాసలేదు. ఇక నుంచి నేను ఉద్యోగం చేయను. మీ డ్యూటీలు మీరు చేసుకోండి, మీ యుద్ధాలు మీరు చేసుకోండి. మీరు కావాలంటే మీకు వచ్చిన పథకాలన్నీ మెల్ల దిగేసుకోండి. నేను వెళ్ళిపోతాను. నా బ్యాగ్ ఏది? శేషు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హనీమూన్కి. శేషు సార్, ఇంతవరకు మీ దేశానికి నేను చేసిన సేవ చాలు. డన్, క్షమించండి. శేషు ఏమన్నా తెలివి ఉందా? మైండ్ ఉందా చేస్తున్నా? కమాండర్ గారు, మన ఇంట్లో బర్రె ఉన్నంత సేపు బర్రె వాల్యూ తెలియదు సార్. మనం బయట నుంచి పాలు కొనుక్కొని వస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది బర్రె వాల్యూ. శేషు మన దేశంలోకి, మన దేశం బాటలోకి రా శేషు. దేశం దేశం దేశం, మా దేశం నాకేమిచ్చిందండి? ఏజ్ బార్ అనే బిరుదు తప్ప. మన దేశంలో టీ అడిగితే షుగర్లెస్సా అని అడుగుతారు. అమ్మాయిని అడిగితే మీ అబ్బాయికా అంటారు. అవమానించారే గాని ఎప్పుడైనా ఆనందింపజేశారా? శేషు ఒక కమాండర్ కి తలదించుకొని సారీ చెప్తున్నా శేషు, మన దేశానికి రా శేషు. ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి? నేను రాను. ఇక నుంచి మీ దేశానికి నాకు ఏమీ సంబంధం లేదు. నా పేరు కూడా మార్చేసుకున్నాను, శేషు ఉల్బిత్ర్ ఖాన్. శుక్రియా శుక్రియా. శుక్రియా శుక్రియా. ఎప్పుడైనా మన దేశంలో నాకు డబ్బులు పెట్టారే గాని వీళ్ళలాగా సలాములు కొట్టారా మీరు? మై డియర్ గర్ల్స్, మీ అందరి కోసం పులిహార తీసుకొచ్చాను, పెడతాను, తినండి. ఉప్పు తిన్న విశ్వాసాన్ని మర్చిపోతున్నావురా నువ్వు. ఎక్కడ పెట్టారా ఉప్పు? బీపీ బీపీ అని ఉప్పు వేయలేదు కదా ఓ రోజు కూడాను. డౌన్ ద గన్స్. ఇదేంటో తెలుసా? టైం బాంబ్. ఒక్క నొక్కు నొక్కాను అనుకో, మొత్తం మీరందరూ మాటాస్ అయిపోతారు. మర్యాదగా మీరందరూ మా దేశానికి రండి, నా వెనకాల ఫాలో అవ్వండి. వీళ్ళందరినీ లోపల పెట్టండి. కమాన్. శేషు నీకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది శేషు? గాలం. చేపల గాలంతో చేపలనే కాదు పాపలను కూడా పట్టొచ్చు. అందుకే మన ప్రతి సైనికుడికి గన్నతో పాటు ఓ గాలం ఒకటి ఇచ్చేయండి, యుద్ధంలో సేఫ్గా ఉంటారు. రాజువయ్యా మహారాజువయ్యా. బాబు సార్ ఈ స్కిట్ ఎలా ఉంది? సెటప్ బాగుంది. ఫస్ట్ కళ్ళకి ఫ్రెష్ గా, మళ్ళీ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఇది లేకుండా ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్కిట్ ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్ ఎంటర్టైన్మెంట్. రోజా గారు, నాకు ఈ గెటప్ చూడగానే లాస్ట్ టైం చేశారు కదా లపాకి, లపాకి సేమ్ కంటిన్యూయేషన్ ఏమో అనుకున్నాను. సూపర్.